హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద హెల్త్ వరల్డ్. ఈరోజు మనం అసిడిటీని ఎలా తగ్గించుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మనం ఏదైనా ఆహారం తిన్న తర్వాత ఆ ఆహారం స్టమక్లోకి వెళ్ళిపోతుంది కదా. ఆ స్టమక్లోకి ఒకసారి వెళ్ళిన ఆహారం తిరిగి అన్నవాహికకు చేరుకుంటే దాన్ని అసిడిటీ అంటారు. ఎప్పుడైతే మనం తిన్న ఫుడ్ తిరిగి వెనక్కి చేరి మన అన్నవాహికకు చేరుకుంటుందో అప్పుడు మన గుండెల్లో మంట వచ్చినట్టు ఫీలింగ్ అవుతుంది. దాన్నే గుండె మంట అంటారు. కానీ గుండెకి ఈ మంటకి సంబంధం లేదు. దీన్ని అసిడిటీ అని కూడా అంటుంటారు. మన అన్నవాహికలో రెండు వాల్స్ ఉంటాయండి. ఒకటి పైన, రెండవటి కింద. పైన ఉన్న వాల్ని అప్పర్ ఈసోఫాగల్ స్ఫింక్టర్ అంటారు. కిందున్న వాల్ని లోవర్ ఈసోఫాగల్ స్ఫింక్టర్ అంటారు. మనం ఏదైనా తిన్నప్పుడు, మనం మింగినప్పుడు తిరిగి మన గొంతులోకి రాకుండా ఈ అప్పర్ ఈసోఫాగల్ స్ఫింక్టర్ అనేది అడ్డుకుంటుంది. అది వన్ వే వాల్వ్ అన్నమాట. రెండవది లోవర్ ఈసోఫాగల్ స్ఫింక్టర్. మన తిన్న ఆహారం స్టమక్లోకి ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆహారం తిరిగి మళ్ళీ అన్నవాహికకు రాకుండా ఇది కాపాడుతూ ఉంటుంది. ఇది వాల్వ్ టైప్లో వర్క్ చేస్తుంటుంది. ఈ లోవర్ ఈసోఫాగల్ స్ఫింక్టర్నే లెస్ అని కూడా అంటుంటారు. ఈ లెస్ వల్లనే మనం తిన్న ఆహారం కడుపులోనే ఉంచబడుతుంది. తిరిగి అన్నవాహికకు చేరకుండా ఇది అడ్డుకుంటూ ఉంటుంది. ఈ లెస్ ఎప్పుడైతే రిలాక్స్ అయిపోతుందో లేదా వీక్ అయిపోతుందో అప్పుడు ఆహారం తిరిగి ఈ అన్నవాహికకు చేరుకుంటూ ఉంటుంది. సో మనం ఏదైనా ఆహారం తిన్నామంటే ఆ ఆహారం జీర్ణం చేయడానికి మన స్టమక్లో ఒక యాసిడ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ యాసిడే HCl. అది మనం అన్నం తిన్న ఆహారం పైన వర్క్ చేసి దాన్ని జీర్ణం చేయడంలో అది ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ స్టమక్లో ఉన్నటువంటి సబ్స్టెన్స్ యాసిడ్తో కలిసి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ యాసిడ్తో కలిసి ఉన్నటువంటి సబ్స్టెన్స్ ఈ అన్నవాహిక గుండా పైకి వస్తుందో ఆ అన్నవాహికని బర్న్ చేస్తుంది. మరి స్టమక్లో యాసిడ్ ఉన్నప్పుడు స్టమక్ని కూడా బర్న్ చేయాలి కదా. అంటే స్టమక్ చుట్టూ ఒక లైనింగ్ అనేది ఉంటుందండి. ఈ యాసిడ్ నుండి ప్రొటెక్ట్ చేసే లైనింగ్. ఆ లైనింగ్ సేమ్ లైనింగ్ ఈ అన్నవాహికకు ఉండదు. సో అందుకే ఎప్పుడైతే ఈ ఆహారం అన్నవాహికని టచ్ అవుతుందో ఒక రకమైన బర్నింగ్ సెన్సేషన్ అనేది తగలబడిపోయినట్టు మనం ఫీల్ అవుతూ ఉంటాం. సో దాన్ని అసిడిటీ అంటుంటారు. మరి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే గుండెల్లో మంట ఉంటుంది. సో చెస్ట్ బోన్ ఉంటుంది కదండి, ఈ రిబ్స్కి మధ్య. ఆ బోన్ వెనకాలే కదా అన్నవాహిక ఉంటుంది. సో అక్కడ మంట చెలరేగితే అది గుండెకు దగ్గరగా ఉండడంతో ఈ టర్మ్ అనేది వచ్చింది. సో గుండెల్లో మంట. ఈ గుండెకి దీనికి సంబంధం ఉండదు. సో సేమ్ లొకేషన్ కాబట్టి గుండెల్లో మంట ఉంటుంది. సో దాన్ని గుండె మంట అంటుంటారు. ఒక్కోసారి యాసిడ్తో కలిసి ఉన్నటువంటి ఆహారం, ఫుడ్ మన గొంతులో కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో ఒక్కోసారి గొంతులోకి వచ్చినటువంటి ఆహారం టేస్ట్ కూడా చాలా బిట్టర్గా ఉంటుంది. అంతకుముందు మనం ఫుడ్ తిన్నప్పుడు ఆ టేస్ట్ ఉండదు కదండి. సో అందుకే అంటుంటారు ఫుడ్ టేస్ట్ ఎప్పటికీ నాలుక వరకే పరిమితం. నాలుక తర్వాత అది లోపలికి వెళ్ళిపోయిందంటే ఆ ఫుడ్ టేస్ట్కి ఆ ఫుడ్కి సంబంధం ఉండదు అని. సో రుచి అనేది నాలుకకు మాత్రమే పరిమితం. అంతేకాదు ఈ అసిడిటీలో చాలా ఫ్రీక్వెంట్గా తేన్పులు అనేవి వస్తూ ఉంటాయి. సో మనం ఏదైనా సరే గాలిని మింగేసినట్లయితే ఆ గాలి బయటకు వచ్చే మార్గం ఈ నోటి గుండా అయితే దాన్ని తేన్పు అంటుంటారు. సో ఈ అసిడిటీలో కూడా చాలా ఎక్కువగా తేన్పులు అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కొంతమందిలో ఈ గొంతులోకి వచ్చినటువంటి ఆహారం గొంతుని కూడా బర్న్ చేస్తుంది. సో ఆ గొంతు, అన్నవాహిక ఇన్ఫ్లమేషన్కి గురవుతుంటాయి. సో దానివల్ల విపరీతమైన దగ్గు కూడా కొందరిలో మనం చూస్తూ ఉంటాం. ఈ సిమ్టమ్స్ చాలా తీవ్రమవుతూ ఉంటాయండి ఫుడ్ తర్వాత. ఎస్పెషల్లీ కొంతమందికి ఫుడ్ తర్వాత నడిచే అలవాటు ఉంటుంది. కొంతమందికి పడుకొని రెస్ట్ తీసుకునే అలవాటు ఉంటుంది. ఎవరికైతే పడుకొని రెస్ట్ తీసుకునే అలవాటు ఉంటుందో వాళ్ళకి అసిడిటీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు ఈ అసిడిటీ ఎందుకు వస్తూ ఉంటుంది? మొదటి కారణం ఓవర్ వెయిట్. ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఈ అసిడిటీని కూడా చూస్తూ ఉంటాం. ఇక రెండవ కారణం ఏంటంటే మోతాదుకు మించిన ఆహారం తీసుకోవడం. ఏదైనా సరే విందుకు వెళ్ళినట్లయితే, రుచికరమైన ఆహారం మనం చూసినట్లయితే మన మోతాదుకి, మన స్థాయికి మించి కూడా తినేస్తుంటారు కొంతమంది. సో వాళ్ళలో ఎక్కువగా ఈ అసిడిటీని చూస్తూ ఉంటాం. ఇక మూడవ కారణం ఏంటంటే పడుకునే ముందు భోంచేయడం. కొంతమంది చాలా ఎర్లీగా భోంచేస్తూ ఉంటారు ఈవినింగ్ టైంలోనే. కొంతమంది జస్ట్ ఇంకా పడుకుంటామనగా పడుకునే ముందు భోంచేస్తుంటారు. భోంచేసిన తర్వాత ఏం చేస్తారండి? పడుకుంటారు. పడుకోగానే ఆ స్టమక్లో ఉన్నటువంటి ఫుడ్ కాస్త పైకి వచ్చి ఆ లెస్ని దాటుకుని అన్నవాహికకు వచ్చేస్తుంటుంది. సో అలా అలవాటు అవుతుంది. ఫస్ట్ లెస్ దెబ్బతింటుంది, తర్వాత ఫ్రీక్వెంట్గా ఫుడ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది.
సో దానివల్ల అసిడిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఫుడ్ టైప్ను బట్టి కూడా ఈ అసిడిటీ అనేది ఉంటుందండి. మనం న్యాచురల్గా వెజిటబుల్స్ వితౌట్ మసాలా, లైట్గా మసాలా ఉన్నా సరే సో మనం తిన్నట్లయితే దాని ఎఫెక్ట్ అనేది అసిడిటీ రావడానికి చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువగా మసాలా ఉన్నటువంటి ఆహారాన్ని తింటే ఈ అసిడిటీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఏ విధమైన ఫుడ్ మనం తీసుకుంటామో అనేది కూడా దానిపైన డిపెండెన్సీ అనేది ఉంటుంది. స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళు కూడా అసిడిటీ ఎక్కువగా వస్తూ ఉంటుందండి. ఈ స్మోక్కి అసిడిటీకి సంబంధం ఏంటి అంటే స్మోక్ వల్ల ఒక అసిడిటీనే కాదండి, సకల జబ్బులు కూడా వస్తూ ఉంటాయి. ఈ స్మోక్ ఏం చేస్తుందంటే స్మోక్లో ఉన్న నికోటిన్ ఈ లెస్ని రిలాక్స్ చేస్తుంది, అంతేకాదు వీక్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే అది త్వరగా ఈ స్టమక్లో ఉన్న ఫుడ్ని ఈ ఈసోఫాగస్లోకి అలౌ చేస్తూ ఉంటుంది. అంతేకాదు స్మోక్ చేసిన వాళ్ళకి చూడండి, వాళ్ళ నోట్లో లాలాజలం అనేది ఉండదు. లాలాజలం ప్రొడక్షన్ని తగ్గించేస్తుంది స్మోక్. సో ఈ లాలాజలం ఏం చేస్తుందంటే టైం టు టైం ఈ అన్నవాహికలో ఉన్నటువంటి యాసిడ్ని క్లియర్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల ఈ లాలాజలం సరిగా ఉత్పత్తి కాకపోవడం వల్ల అన్నం అనేది జీర్ణం కాదు, ఫుడ్ అనేది జీర్ణం కాదు, సరికదా ఇది క్లియరింగ్ అనేది కూడా, యాసిడ్ క్లియరింగ్ అనేది కూడా సరిగా జరగదు. దానివల్ల కూడా ఈ స్మోకింగ్ వల్ల ఈ అసిడిటీ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. సో దాంట్లో అసిడిటీ కూడా వన్ పార్ట్. ఇక కొన్ని రకాల మెడిసిన్స్ మనం తీసుకున్నట్లయితే అసిడిటీ అనేది చాలా ఈజీగా వస్తూ ఉంటుందండి. సో అందుకే యాంటాసిడ్స్ని రికమెండ్ చేస్తూ ఉంటారు డాక్టర్స్ ఈ యాంటీబయాటిక్స్తో పాటు. అదే దాన్ని మనం భోజనానికి ముందు ఎర్లీ మార్నింగ్ వేసుకోవాలని రికమెండ్ చేస్తూ ఉంటారు. సో అవి ఈ అసిడిటీని తగ్గించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో కొన్ని రకాల మెడిసిన్ కూడా ఈ అసిడిటీని ట్రిగ్గర్ చేస్తుంది. ఇక ఈ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి. ఫ్రీక్వెంట్గా ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా అసిడిటీని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మోతాదుకు మించి తినాల్సి ఉంటుంది. ఎందుకంటే హెల్దీ బేబీకి జన్మనివ్వాలి అంటే ఇంకా చాలా కారణాలు ఉంటాయి ప్రెగ్నెన్సీ టైంలో. సో అసిడిటీ కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఇక ఎలా మనం అవాయిడ్ చేసుకోవాలి ఈ అసిడిటీని అంటే మొదటి మన చేతిలో ఉన్న పరిష్కారం ఏంటంటే తిన్న తర్వాత ఇమ్మీడియట్గా పడుకోకుండా ఉండడం. సో ఇది మన చేతిలో ఉన్నదే. తిన్న వెంటనే రెస్ట్ తీసుకోకుండా కాసేపు ఒక 10 minutes అలా వాక్ చేసామనుకోండి, సో అసిడిటీ రావడానికి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. ఇక రెండవది ఏంటంటే పెద్ద పెద్ద ముద్దలు చేసుకొని తింటూ ఉంటారు కొంతమంది అన్నాన్ని. అది బెటరా, చిన్న ముద్దలు తినడం బెటరా అంటే చిన్న ముద్దలు బెటర్ అండి. సో పెద్ద ముద్దలు చేసుకొని మనం ఎప్పుడైతే నోట్లో పెట్టుకుంటామో నోటిలో లాలాజలం వల్ల అరిగిపోయే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాదు పెద్ద పెద్ద ముద్దలు ఒకేసారి మింగేసినట్లయితే అవి అరగడానికి ఎక్కువ యాసిడ్ కూడా రిలీజ్ అవ్వాల్సి ఉంటుంది. సో దాని ఎఫెక్ట్ కూడా ఈ అసిడిటీ పైన పడుతూ ఉంటుంది. మీరు ఓవర్ వెయిట్ ఉన్నారా, వెంటనే వెయిట్ తగ్గించుకోండి. ఇది అసిడిటీ ఒక్కదానికే కాదండి, చాలా సమస్యలకి పరిష్కారం ఉంటుంది. మరి ఓవర్ వెయిట్ ఉన్నామా లేదా అని మనకు ఎలా తెలుస్తుంది? మన ఎత్తుకు తగిన బరువు కలిగి ఉండడమే వెయిట్ లాస్ అవ్వే మెయిన్ సూచికండి. సో మనం ఎత్తు ఎంత ఉన్నాం, సపోజ్ మనం 180 centimeters ఉన్నాం అనుకోండి, సెంటీమీటర్స్తో మెజర్ చేయండి. 180 centimeters ఉన్నాం, సో 6 feet ఉన్నాం, -100 centimeters, సో 80. సో 80 kgs వరకు మనం ఉండొచ్చు. సో 80 to 75 ఈ మధ్యలో మనం ఉన్నట్లయితే అది ఐడియల్ వెయిట్గా మనం గుర్తించవచ్చు. సో మనం ఐడియల్ వెయిట్లో ఉన్నామా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో ఒకవేళ మనం ఐడియల్ వెయిట్లో లేదనుకోండి, వెయిట్ లాస్ అవ్వడానికి వెంటనే శ్రీకారం చుట్టండి. సో ఈ వెయిట్ లాస్ అయ్యామంటే ఈ హెల్త్ జర్నీలో మొదటి స్టెప్ అండి అది. ఇక స్మోకింగ్ అవాయిడ్ చేయండి. సో అవాయిడ్ చేయడమే పరిష్కారం అండి. ఇక మనం ఆల్కహాల్ కూడా అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఆల్కహాల్ మనం తీసుకునేటప్పుడు దానికి సపోర్టివ్గా మనం ఏదైనా ఫుడ్ను కూడా మనం తింటూ ఉంటాం. అది ఏం తింటున్నామో, అవి ఎంత కారం ఉందో, దాంట్లో ఎంత ఆయిల్ వేశారో అనేది పట్టించుకోలేమండి. ఎందుకంటే ఆల్కహాల్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది, రుచి మనకు తెలియదు. ఆ టైంలో ఏం తింటున్నామో ఎంత తింటున్నామో తెలియకుండా తింటుంటారు. సో ఆల్కహాల్ని స్మోకింగ్ని అవాయిడ్ చేస్తే అసిడిటీ కూడా అవాయిడ్ చేసినట్టే మనం రాకుండా చేసుకోవచ్చు. ఫుడ్ని బట్టి కూడా అసిడిటీ వస్తూ ఉంటుందండి. అది ఇండివిజువల్ టు ఇండివిజువల్ ఇది వేరీ అవుతూ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. మనం ఏ ఫుడ్ తింటే మనకు అసిడిటీ వస్తుందో మనకు అబ్జర్వేషన్ వల్ల మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఆ ఫుడ్ని అవాయిడ్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మన చేతిలో ఉన్న పరిష్కార మార్గాల గురించి ఆలోచించి వాటిని అవలంబించి ఆరోగ్యాన్ని పొంది అసిడిటీని మనం దూరం చేసుకోవచ్చు. ఒకవేళ అసిడిటీ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉండి అది తగ్గకుండా మనల్ని బాధిస్తూ ఉంటే మెడికల్ అటెన్షన్ చాలా అవసరం అండి.
దాన్ని అసెస్మెంట్ చేయాల్సి ఉంటుంది, ద రీజన్స్ ఏంటి అనేది. సో డాక్టర్ని సంప్రదించి మనం చక్కటి వైద్యాన్ని పొందవచ్చు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.